దేశమైనటువంటి భారతదేశంలో ప్రతి భారతీయునికి స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది. తనకు నచ్చిన జీవిత విధానాన్ని అవలంబించే హక్కు ఉంది. అది వారు ఎంత శాతం ఉన్నారు అనేది కాదు, భారతీయ ఉండడమే చాలు. అటువంటి ఈ యొక్క దేశంలో 9వ తేదీ ఈ మే నెల 9వ తేదీ కడపలోని అల్మాస్పేట్ సర్కిల్ దగ్గర జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఏకపక్షంగా ఒక వర్గాన్ని అణిచివేయడానికి, వారికి తొక్కడానికి, వారిపై అన్యాయంగా రకరకాల కేసులు పెట్టారు. వాళ్ళు ఆయుధాలు తెచ్చారని, రాళ్ళు తెచ్చారని, కట్టెలు తెచ్చారని, ఇదంతా లోకమెరిగిన సత్యం. వీడియోలో అందరూ లోకమంతా చూస్తే, కేవలం కడప కాదు, అంతర్జాతీయ స్థాయిలో చూశారు. వాళ్ళు అక్కడ అపోజ్ చేసిన వారు ఎటువంటి ఏ ఆయుధాలు లేకుండా, ఏ కట్టెలు రాళ్ళు లేకుండా, కేవలం ఇది టీపు సుల్తాన్ సర్కిల్ అని ప్రభుత్వం నిర్ణయించింది. మరియు సీఎం గారు కూడా ప్రకటించారు. కాబట్టి ఇది కేవలం టీపు సుల్తాన్ సర్కిలే ఉండాలి, ఇక్కడ వేరే ఎవరి పేరు ఉండకూడదని చెప్పారు, అంత మాత్రమే. కానీ దానికి ఒక ప్రణాళిక ప్రకారం కుట్ర చేసి, అక్కడ గడవ చేయించి, రాళ్ళు విసిరింపజేసి, మళ్ళా కేసులు ఒక వర్గం పైన వేసి, అందరినీ ఇంతవరకు దాదాపు 40-45 మంది యువకులపై కేసు రాయించారు. మరియు 3 పండితులను, ప్రజాసేవకులను నిర్దాక్షిణ్యంగా కొట్టి ప్రజల ఎదుటే కొట్టారు. తర్వాత 3 రోజుల వరకు రయ్యం పగలు విభిన్న పోలీస్ స్టేషన్లు పెట్టి కొట్టి వారికి జైలు వేసి 20 రోజులు అయిపోయింది. ఇంతవరకు వారికి వదిలిపెట్టే మార్గమే లేకుండా చేశారు. ఇది చాలా దౌర్జన్యం. ఇది ప్రజాస్వామ్యమా? ఏమనుకోవాలి మనం? ఇక్కడ మానవులకు మాట్లాడే హక్కు లేదా? కాబట్టి మేము కోరేది ఒకటే, ఇక్కడ హిందూ, ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు ప్రేమతో వందల సంవత్సరాలుగా ఒకే కుటుంబంలాగా మనం జీవిస్తున్నాం. మాకు హిందూ సోదరులకు ఎటువంటి ద్వేషం లేదు, వారు మా సోదరులు, మంచి వ్యక్తులు. కానీ కొన్ని పార్టీలు, కొన్ని వర్గాలు కావాలని ఇవన్నీ సృష్టిస్తున్నాయి. కాబట్టి మేము ప్రభుత్వంతో కోరేది ఏమిటంటే, మాకు న్యాయం జరగాలి. ఎవరిపైతే అన్యాయంగా కఠినమైనటువంటి కేసులు పెట్టారో అవన్నీ తక్షణమే తీసి పెట్టేయాలి. 40-50 మంది యువకులపై కేసులు అవన్నీ తక్షణం తీసేయాలి. అక్కడ వచ్చిన వాళ్ళందరిపై కేసులు పెడతారట. ఇది చాలా దౌర్జన్యం, ఇది అన్యాయం. ఇది ఈ కడప టౌన్ కానీ, జిల్లా కానీ, రాయలసీమ కానీ ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం కలిగినటువంటి ఏరియా. ఇక్కడ శాంతిని నెలకొల్పాలి, న్యాయాన్ని ఇక్కడ నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. న్యాయం చేయనంత వరకు ఈ యొక్క అలజడి అనేది ఉంటుంది. కాబట్టి మేము ప్రభుత్వంతో కోరేది ఏమిటంటే, ఎన్ని కేసులు అయితే ఒక వర్గంపై, ముస్లిం వర్గంపై వేశారో అవన్నీ తక్షణమే రిజెక్ట్ చేయాలి, తీసేయాలి. దానికి ఏ ఆధారాలు వాళ్ళ వద్ద లేవు. మరియు ఎవరైతే ఈ దౌర్జన్యానికి కుట్ర చేశారో వారిని శిక్షించాలి, వారిపై శిక్ష పడాలి. ఎందుకంటే వారు దేశద్రోహులు, సమాజ ద్రోహులు, శాంతి ద్రోహులు. కాబట్టి ఇక్కడ హిందువులు, ముస్లిం అందరూ కలిసిమెలిసి జీవించే ప్రాంతం. కాబట్టి అందరినీ మేము గౌరవిస్తున్నాం. ముస్లింల పండుగకు హిందువులు, హిందువుల పండుగలకు ముస్లింల పెళ్లిళ్లకు హిందువులు, హిందువుల పెళ్లికి ముస్లింలు అందరూ కలిసిమెలిసి జీవించే ప్రాంతం ఇది. ఈ బక్రీద్ పండుగ కూడా త్యాగాల పండుగ. కాబట్టి మన వద్ద ఉన్నటువంటి గర్వము కానీ, ఆగ్రహము కానీ, ద్వేషము కానీ ఏదున్నా అది దాన్ని మనం బలి చేయాలి. ఈ బక్రీద్ ఎందుకే వస్తుంది. కానీ ఈ పండగ సందర్భంగా కడప ప్రజలు, వారి తల్లిదండ్రులు చాలా బాధల్లో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వంతో, సీఎం గారితో కోరేది ఏమిటంటే, అందరిపై నుండి కేసులు తీసేసి తక్షణమే వారికి విడుదల చేయాలి. ఎవరైతే దోషులుగా ఉన్నారో వారు ఎంత పెద్దవారైనా సరే ఆ దోషులకు శిక్షించాలి.